పూజలు, మంత్రాలు, జ్యోతిష్యాల పేరుతో అమాయక మహిళలను టార్గెట్ చేసుకుని ఓ వ్యక్తి వికృత చేష్టలకు పాల్పడిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామానికి చెందిన బాబుస్వామి ఆలియస్ శివస్వామి అనే అతన్ని మెదక్ జిల్లా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ ప్రాంతానికి చెందిన అమాయక మహిళలను ఆసరగా చేసుకుని పూజలు, మంత్రాలు, జ్యోతిష్యం పేరుతో నకిలీ బాబా అవతారం ఎత్తిన బాబుస్వామి మహిళలకు పూజల సమయంలో నీటిలో మత్తుమందును ఇచ్చి తర్వాత శారీరకంగా వాడుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే పోలీసు విచారణలో అతని వద్ద ఉన్న యాపిల్, వివో సెల్ ఫోన్లో ఉన్న వీడియోలను చూసి పోలీసు శాఖ నివ్వెరపోయింది. వందల సంఖ్యలో మహిళలను అత్యాచారానికి పాల్పడినట్లుగా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. అయితే ఉమ్మడి వరంగల్, మెదక్ జిల్లాలలో ఈ అఘాయిత్యాలకు బాబుస్వామి పాల్పడినట్లుగా పోలీసులు మీడియాకు తెలిపారు. ఇలాంటి నకిలీ బాబాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ నిందితుని అరెస్టు చూపుతూ వివరించారు. సదరు నిందితుడు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవాడు కావడంతో పోలీసు శాఖ కూడా అప్రమత్తమైంది. ఇలాంటి సంఘటనల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని, నకిలీ బాబాలను, మాయ మాటలను నమ్మవద్దని హెచ్చరించారు. నిందితుడు అమాయక మహిళలను అత్యాచారం చేయడమే కాకుండా వీడియోలు తీసి తర్వాత బెదిరింపులకు పాల్పడి పెద్ద మొత్తంలో నగదు కూడా వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. సదరు నిందితుడు సెల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తుండగా ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.